తెలంగాణలో విద్యా బలోపేతానికి విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు 350 పేజీల పైచిలుకు రిపోర్టును విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికే దాన్ని అయితే ఇచ్చినటువంటి సందర్భం. దానిలో చాలా అంశాలను అయితే పొందుపరచడం జరిగింది. ఆ రకంగా ముందుకెళ్తే విద్యను బలోపేతం చేయొచ్చంటూ విద్యా కమిషన్ అయితే చెప్తా ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఐఏఎస్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ప్రధానంగా విద్యా కమిషన్ 350 పేజీల పైచిల్కు ఒక మీరు ఇచ్చినటువంటి రిపోర్టు పైన వివిధ రకమైన భిన్నాభిప్రాయాలు అయితే కనబడతా ఉన్నాయి. దానిలో మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో 18% బడ్జెట్ను పెంచమనడం అందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు. కొన్ని అంశాలను మాత్రం తప్పుపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో మీరు వేతనాలకు సంబంధించి వారికి సంబంధించి పర్మనెంట్గా ఒకేసారి వాళ్ళని ఉంచకూడదు, వారిని కాంట్రాక్ట్ పరంగా తీసుకొని మళ్ళీ పర్మనెంట్ చేయాలి వాళ్ళ వాల్యూస్ని బట్టి అని చెప్పేసి దానిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి మీరు ఇంకా ఉభయ అయి ఉన్నారా, లేకపోతే ఇంకా ఏమైనా మార్పులు చేయబోతా ఉన్నారు దానికి? ఫస్ట్ అంటే 350 పేజీలతో పాటుగా 434 రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు, ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వరకు, టీచర్ ఎడ్యుకేషన్తో సహా రకరకాల అంశాల మీద ఒక 434 రికమెండేషన్స్ ఇచ్చాం కదా. సరే, సహజంగా అంటే భిన్నాభిప్రాయాల కంటే ఎక్కువ మెయిన్గా పెద్ద డిస్సాటిస్ఫాక్షన్, డిస్కంఫర్ట్ న్యాచురల్గా టీచర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. టీచర్ కమ్యూనిటీ, అది గవర్నమెంట్ టీచర్స్ కమ్యూనిటీ బేసికల్లీ. అంటే యాక్చువల్గా మేము రికమెండ్ చేసింది ఫుల్ లైన్లో చదివితే ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు ఎస్ ప్రజెంట్ శాలరీస్ మార్కెట్తో కంపేర్ చేస్తే మార్కెట్లో మనకి రకరకాల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి. చిన్న బడ్జెట్ స్కూల్ నుంచి మొదలుపెట్టి పెద్ద బడ్జెట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, హై ఎండ్ స్కూల్స్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. సో ఇవన్నిటి మనం కంపేర్ చేసుకున్నప్పుడు సహజంగానే అది ఉంది. అయితే అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బేసికల్లీ మనకి మేము చెప్పిన దాంట్లో భవిష్యత్తు రిక్రూట్మెంట్స్కి సంబంధించి, ఫ్యూచర్ రిక్రూట్మెంట్ సంబంధించి ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంత మేరకి మీరు దాన్ని చూసుకోండి అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఉదాహరణకి ఇప్పుడు బడ్జెట్ అనేది ఇంతకుముందు 11% ఉండేది మన కంబైన్డ్ ఆంధ్రలో ఉన్నప్పుడు. అది కేసీఆర్ గారు దాన్ని కిందికి తెంచి 6.4కి తీసుకొచ్చిండు. అది ఆ దుర్మార్గత్వం మనకు బాగా కనబడుతుంది అందులో. అది ఏమవుతుంది, అట్లా తగ్గినప్పుడు సహజంగా కూడా మోర్ దెన్ 90% శాలరీస్కి వెళ్ళిపోతుంది అనమాట. మిగతాది కొంత మేరకే మిగతా నాన్ శాలరీస్కి ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సంటేజ్ అనేటివి అంటే అన్లెస్ గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని శాలరీస్ అన్ని ఎట్లా ఇస్తామో, బట్ వేతనేతరకు సంబంధించిన బడ్జెట్ మేము పెంచుతామనో ఇంకేదనో చెప్తే బాగుంది, కానీ అట్లా చెప్పరు జనరల్గా. అట్లా ఉండదు. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ శాలరీస్తో కలిపే ఉంటుంది ఎప్పుడు కూడా, ఆల్వేస్. ప్రపంచం మొత్తం కూడా అదే ప్రాక్టీస్ ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందంటే, ఇది ఫ్యూచర్లో ఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ చేయడానికి ఇప్పుడు మనకి ఏమవుతుంది, రోజు రోజుకి ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్స్ పడిపోతున్నాయి, దారుణంగా పడిపోతున్నాయి. ఈ పడిపోయే సిచ్యువేషన్లో మనము దీన్ని బలోపేతం చేయాలంటే మనకి టీచర్స్ ఒక ఎత్తు, టీచర్స్ కాకుండా మౌలిక సదుపాయాలు కావచ్చు, అంటే నాణ్యమైన విద్యను పెంచడానికి తీసుకునే కొన్ని ఇంటర్వెన్షన్స్ కావచ్చు, రకరకాల వాటి మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా. అలాంటి కాంటెక్స్ట్లో మనము ఫ్యూచర్ టీచర్స్కి, ఫ్యూచర్ రిక్రూట్మెంట్లో మనము మార్కెట్ చూసుకొని కొంచెం రేషనలైజ్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చెప్పామన్నమాట. అది ఇష్యూ. అంటే విద్యకు సంబంధించిన దానిలో మాట్లాడేటప్పుడు ఉపాధ్యాయుల వేతనాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంది అని ప్రధానమైనటువంటి ప్రశ్న. అటు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా అవే విషయాన్ని ఆకునూరి విషయంలో, విద్యా కమిషన్ విషయంలో మాట్లాడుతూ ఉన్నాయి. అసలు మీరు మాట్లాడింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కదని మీరు చెప్తా ఉన్నారు, కానీ అసలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని ఇప్పుడు నేను చెప్పాను. నేను బడ్జెట్ గురించి చెప్పాను, టీచర్ శాలరీస్, నాన్ టీచర్ శాలరీస్, వేతనేతలకు సంబంధించిన క్వాలిటీ ఇష్యూస్, మౌలిక సదుపాయాలు అన్ని కలిపి చెప్పాల్సి వస్తుంది మనము. ఇప్పుడు మనం 18% బడ్జెట్ అన్నాము. ఇప్పుడు ఈ 18% బడ్జెట్లో టీచర్ శాలరీ ఉంటుందా, ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా కదా. అంటే టీచర్స్ మొత్తం విద్యకు సంబంధించిన అంశాలలో ప్రధానమైనటువంటి భాగస్వాములు ఎవరు? స్టేక్ హోల్డర్స్ అంటాం ఇంగ్లీష్లో. ప్రధాన స్టేక్ హోల్డర్స్ ఏంటంటే బేసికల్లీ చిల్డ్రన్. ఫస్ట్ నెంబర్ 1 చిల్డ్రన్, నెంబర్ 2 టీచర్స్. మనము టీచర్స్ గురించి మాట్లాడకుండా ఎట్లా ఉంటుంది? టీచర్స్ అన్నప్పుడు
టీచర్స్ సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. బడ్జెట్ విషయం మాట్లాడాల్సి వస్తుంది, టీచర్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, సో టీచర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, సో టీచర్కి సంబంధించిన అన్ని మాట్లాడాల్సి వస్తాయి, ప్రతి ఒక్కరు మాట్లాడాల్సి వస్తుంది. విద్య కదా. అవును, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పేసి దానిలో ఒక పదం కనబడుతుంది. ఇప్పటికే గురుకులాలు ఉన్నాయి, దాంతో పాటుగా రెసిడెన్షియల్ సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి హాస్టల్స్ కమ్ అలాగే స్కూల్స్ కనబడతా ఉన్నాయి. వీటిలలోనే మౌలిక వసతులు సరిగ్గా లేవు, ఇంకా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏంటి అనేటువంటి ప్రశ్న. ఎగ్జాక్ట్లీ దాని గురించి ఏం చెప్తారు? ఇప్పటికే వేలాది స్కూళ్లను మూతేసినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి, ఒక్కొక్క టీచర్ తో నడుస్తున్నటువంటి స్కూల్స్ కూడా కనబడతా ఉన్నాయి. అలాంటి వాటి గురించి ఇప్పుడు మీరు కనబడుతున్నాయి చూసినావా, ఆ కాంటెక్స్ట్ లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చింది. ఓకే, ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు మన దగ్గర మన రాష్ట్రంలో 29 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు 4-5 చెప్పావు కదా, రాసాం ఇందులో. సో 29 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఓకే, రైట్. సో ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు, హై స్కూలు, ఒక 5 రకాల గురుకులాలు, సో కేజీబీవీలు, ఏకలవ్య స్కూళ్ళు, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్లో ఆశ్రమ్ స్కూల్స్, సో అక్కడ మినీ గురుకులాలు, అంటే ఈ రకంగా మనకి 29 రకాల స్కూల్స్ ఉన్నాయి. రైట్. సో ఇట్లా 29 రకాలలో ఇందాక మీరు చెప్పినట్టు ఇందులో సమస్యలు ఏంటంటే సింగిల్ టీచర్ స్కూల్స్. ఇప్పుడు మనం సింగిల్ టీచర్ స్కూల్ కరెక్ట్ అంటామా తప్పంటావా? ఖచ్చితంగా తప్పనాల్సింది కదా, అంతే కదా. సో ఇలాంటి విషయాలు, సింగిల్ రూమ్ స్కూల్స్ ఉన్నాయి, ఓకే, సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నవి. ఈరోజు మనకి 82% ప్రైమరీ స్కూల్స్లో మల్టీగ్రేడ్ టీచింగ్, అంటే ఒక టీచరు ఒక క్లాస్ కంటే ఒకటేసారి ఎక్కువ క్లాసులు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అంటే 82% కూడా క్వాలిటీ విద్యని అవి మనకి తక్కువ చేస్తాయి క్వాలిటీని కదా. అది ఒక పెద్ద మనకి ఇది. ఇప్పుడు మనకి ఉదాహరణకి 5 మంది పిల్లలు స్కూల్ ఉంది, 1వ తరగతిలో ఒకరు, 2వ తరగతిలో ఒకరు, 3 ఉదాహరణకి, లేకపోతే ఇద్దరు ముగ్గురు, చిన్న స్కూల్. ఈ చిన్న స్కూల్లే మోర్ దాన్ 60% చిన్న స్కూల్ ఉన్నాయి మొత్తం అన్ని కలిపి. సో ఈ చిన్న స్కూళ్ళలో ఉదాహరణకి మీకు 10 మంది పిల్లలు ఉన్నారు ప్రైమరీ స్కూల్లో, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి కలిపి 10 మంది. సో ఇప్పుడు దీనికి మనకి యాక్చువల్గా ఐడియల్గా ఎంతమంది టీచర్లు ఉండాలి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాని ప్రకారంగా క్లాస్ ఒక్కరినైనా పెట్టుకోవాలి కదా. అంటే మనకి 5 టీచర్లు ఉండాలా ఖచ్చితంగా, మళ్ళీ రోజుకి ఒక్కరిన లీవ్ లో ఉంటారా అంటే 6 ఉండాలా, ఒక హెడ్ మాస్టర్ ఓవరాల్ సూపర్వైజర్ ఉండాలా, 7 ఉండాలి. అనేది అంటే మరి ఇప్పుడు ఈ లెక్కన మనకి సుమారుగా 18,600 స్కూళ్ళు మనకు సుమారుగా ప్రైమరీ స్కూల్ ఉన్నాయి. సో దీంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా 82% స్కూళ్ళు సో మనకి మల్టీగ్రేడ్ టీచింగ్ అవుతుంది. అంటే 82% మనము ఈ 6 మందిని 7 మందిని పెట్టాలి. అప్పుడు మరి ఇంకెంత బడ్జెట్ అయితే ఇప్పుడు మీకు మేము లెక్కేసినాం. ఇప్పుడు మనకి ప్రైమరీ స్కూల్ 5 తరగతులకి 5 గదులు ఉండాలా. ఇప్పుడు మనకి సింగిల్ రూము, డబుల్ రూము, ఇట్లా మళ్ళీ మెజార్టీ అట్లాగే ఉన్నాయి. అంటే ఇక్కడ మళ్ళీ మీకు 5 రూములు కట్టాలి, ఒక స్టాఫ్ రూమ్ కట్టాలి, సో మళ్ళీ మంచి రెస్పెక్టబుల్ టాయిలెట్స్ కట్టాలి, సో రెస్పెక్టబుల్ గా అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. అవునా? సో పిల్లలకు ఆట వస్తువులు ఉండాలి, పిల్లలకు ప్లే గ్రౌండ్ ఉండాలి, కాంపౌండ్ వాల్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అవునా? ఇవన్నీ ఉండాలంటే మీరు ప్రస్తుతానికి మనకి 26,600 స్కూల్స్ ఉన్నవి గురుకులాలు పక్కన పెడితే. ఇవన్నిటికీ మనం ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలంటే 3 లక్షల కోట్లు కావాలి. అంటే ఒక సంవత్సరం బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది మొత్తం బడ్జెట్ కదా. అది పెట్టడం మూర్ఖత్వం, పెట్టడం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అందుకనే జనరల్గా ఏంటంటే సైజ్ ఆఫ్ ది స్కూల్ మ్యాటర్స్. సో అంటే సగటున ఒక స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది క్వాలిటీకి లింక్ అయి ఉంటుంది. సో నువ్వు 10 మందితోనే నడిపే దాంట్లో క్వాలిటీ ఉండదు. సో నీకు ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఈ సగటు సంఖ్య, ఒక స్కూల్కి సగటు సంఖ్య ఎంత ఉంది అనేది మనం అనుకుంటే, మన దగ్గర ప్రైమరీ స్కూళ్ళకి సంబంధించి సగటు ప్రైమరీ స్కూలు 35 మంది పిల్లలు. అంటే 35 మందిలో 10 మంది పిల్లలు అబ్సెంట్ అవుతారు, 25 మంది ఉంటారు, అంటే క్లాస్కి 5 ఉంటారు. రైట్. సో ఇది క్రిటికల్ మాస్ కాదు. అంటే ఒక టీచింగ్, ఒక లెర్నింగ్, ఆ ఎన్విరాన్మెంట్కి నిజంగా బాగున్నా కానీ 5 మందికి అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు, పూర్తి కాలేదు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ సైజ్ ఆఫ్ ది స్కూల్ పెద్దగా ఉండాలి. నంబర్ 1. ఇప్పుడు ఈ రోజు ప్రైవేట్ కు ఎందుకు పంపుతున్నారు పిల్లల్ని? సో 26% మంది పిల్లలు మాత్రమే మొదటి తరగతిలో ఇప్పుడు మనకి ఎన్రోల్మెంట్ ఉంది గవర్నమెంట్ లో. సో అంటే దాని అర్థం అయితే 74% అది రోజు తగ్గుతుంది ఇంకా కూడా. రైట్. అంటే ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చేస్తున్నారు. అంటే బస్సెస్ ఉండాలి, బస్సెస్ ఉంటే ఇంటి దగ్గర ఎక్కిస్తే స్కూల్లో క్యాంపస్ దిగుతారు, మళ్ళీ అక్కడ ఎక్కిస్తే ఇక్కడ దిగుతారు, సేఫ్.
Okay. అది బాగా చేస్తున్నారు. ఉమ్, దాంతోపాటు దానివల్ల డిగ్నిటీ వస్తుంది, సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ వస్తాయి. ఉమ్, సో రెండోది ఏంటంటే ఒక రెస్పెక్టబుల్ ఎన్వైరన్మెంట్ చూస్తున్నారు. అంటే స్కూల్ అంటే ఎట్లా ఉండాలి. సో మేము చెప్పాం స్కూల్లో ఇవి ఉండాలని మీరు రికమెండేషన్స్ ఇచ్చాము. సో ఆ రకంగా ఉంటేనే స్కూల్ అంటాం మేము. సో తల్లిదండ్రులు కూడా అట్లాగే అనుకుంటున్నారు స్కూల్ అంటే ఇవన్నీ ఉండాలని. సో అది లేదు, ఆ డిగ్నిఫైడ్ ఎన్వైరన్మెంట్ లేదు. తర్వాత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉండాలనుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా అందరు 100% మేము కొన్ని వేల మందితో మాట్లాడాము. వాళ్ళు అంటున్నారు, అడుగుతున్నారు వాళ్ళు కదా. సో ఫోర్త్ అంటున్నారు టీచర్స్ కూడా మాకు సఫిషియెంట్ అడిక్వేట్ టీచర్స్ ఉండాలి. ఆ టీచర్స్ కూడా చెప్పగలిగి ఉండాలి, చెప్పాలి మాకు లెసన్స్, మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ రావాలి, ఇట్లా అడుగుతున్నారు వాళ్ళు. సో ఇవన్నీ మనము ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయాలంటే చిన్న స్కూల్ కిందాక అనుకున్నట్టు కుదరదు. అందుకనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్లో ఉన్న స్కూల్లోనే మేము అది కూడా కొత్త గ్రీన్ ఫీల్డ్ కట్టమంటలేము. ఉన్న మన ప్రతి మండలంలో ఒక దగ్గర మనకు ఒక 6-7 మనకి కోలొకేటెడ్ స్కూల్స్ ఉంటాయి. ఒకటే క్యాంపస్ లో మనకి హై స్కూల్ ఉంటది, సో ప్రైమరీ స్కూల్ ఉంటది, ఓ కేజీబీ ఉన్న ఇంకేదో ఉంటది, సో జూనియర్ కాలేజ్ అక్కడ ఉంటది. ప్రతి మండలంలో ఖచ్చితంగా ఒక గ్రౌండ్ తో ఉన్నాయి. ఎగ్జాక్ట్ అలాంటివి ఒక 3 ఐడెంటిఫై చేసుకొని అక్కడ మనము అన్ని సౌకర్యాలు డెవలప్ చేయగలిగితే ఉన్న వాటిని వాడుకుంటాము. ఇప్పుడు ఆర్కులు చేస్తాము మేము, అదనంగా ఎక్కువ కట్టింది ఏం లేదు. సో ఆ ఉన్న వాటి మీద పైన అదనంగా ఇప్పుడు యాడ్ చేస్తాం రూమ్స్. సో బట్ కొత్తగా మేము బిల్డింగ్లు కట్టింది లేదు, ఉన్న వాటి అట్లా మనకి ఉన్న వాటినే కొత్త కాదు, వాటినే మనం మంచి ఎక్స్పాండ్ చేసుకొని అవసరం అనుకుంటే అదనపు తరగతి గదులు, మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మంచి అడిక్వేట్ టీచర్లు, సో అట్లాగే మనకు ప్రీ ప్రైమరీ నుంచి కూడా 12th క్లాస్ వరకు ఉండగలిగితే రైట్. సో అప్పుడు ఆ స్కూల్ బాగా జరుగుతుంది, మంచి క్వాలిటీ వస్తుంది, ఎక్కువ మంది టీచర్లు ఉంటారు. సో టీచర్లు కూడా ఒకరు నేర్చుకుంటారు. సో పిల్లలకు కూడా ఒక మంచి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టీచర్లకు టీచింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఒక మంచి కిచెన్, మంచి డైనింగ్ కడితే ఒక మంచి డిగ్నిఫైడ్ భోజనం పెట్టడానికి ఉంటుంది. మీరు ఇప్పుడు పబ్లిక్ స్కూల్స్ పెడితే ఈ మనం అనుకున్నటువంటి 5-10 మందితో నడిచేటువంటి స్కూల్స్ మూసేయమని చెప్పేస్తా ఉందా విద్యా కమిషన్? లేదంటే వాటిని ఇక్కడికి ఎట్లాగో ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు, అవి నిరుపయోగంగానే ఉండే అవకాశం, వాటిని ఎట్లా చెప్తాం? మూవ్ వర్సెస్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈ రెండిట్లో ఏం కోరుకుంటారు మీరు? క్వాలిటీ ఎడ్యుకేషన్ కంపల్సరీ. దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? పిల్లలందరికీ ఇప్పుడు గవర్నమెంట్ లో చదివే పిల్లల సంఖ్య పెరగాల తగ్గాల? అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేయమని చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.